ముఖ్యంగా మా ఎస్సీ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, ఆయనకు తోడుగా అనేక పరిస్థితులు వస్తే ఆ పరిస్థితుల్లో మీరు తోడుగా నిలబడినటువంటి వ్యక్తులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభించి ఇచ్చాపురం వరకు చేరుకున్నారు. ఒక సముద్ర కెరటంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం ఆడ మగ పిల్లలు పెద్దాళ్ళు ఒక జన సముద్రంలో ఆయన బస్సుని చుట్టుముట్టి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గనివ్వకుండా ఇచ్చాపురానికి ఆయన బస్సును పంపించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తాంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఆయన్ని మళ్లీ ముఖ్యమంత్రి చేయటానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో 2,57,000 కోట్ల రూపాయలు పేద ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలు అందించి మీ పిల్లలకి మంచి చదువులు అందించాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా అమ్మఒడి, ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు నేడు కింద స్కూల్స్ ఆధునీకరణ చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి స్కూల్స్ ని బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్స్ లాగా తయారు చేసి మీ పిల్లలకి నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ విద్య అందిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా మీకు ప్రభుత్వానికి కార్పొరేట్ హాస్పిటల్ తీసుకు వైద్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూనే, జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తూనే ఆయనకన్నా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి